సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనం. ఈ కావ్య పఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు దానిని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 77వ ప్రసంగం ప్రసంగిస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. నీలంబుగనినచో నీలంబదేమును కచములెల్లను జడల్ గట్టనేలా. నీలంబుగనినచో నీలంబదేమును కచములెల్లను జడల్ గట్టనేల. దోషేసుగనినచో దోషేసుడను భవదాస్యంబు వైవర్ణ్యమందనేలా. కుముదంబుగనినచో కుముదంబు నొందించు కనుల నుండి నీరు కార్పనేలా. చెంచలంగనినచో చెంచలంబను నీరు మేన ఈనాంబరంబూననేల. పంకజాతిని గనినచో పంకజాతి అనడు పదమును నేల రాయంగనేల. ఏమిట కొరంత కలిగి నిన్నెవరేమి అనిరి నాతోడ తెలుపవే అమల చరిత. ఇందులో నాయకుల ముగ్గురు కూడా కోపాన్ని అలుకొని వహించి ఉన్నారు. ఆ సందర్భంలో ఈ పద్యం చెప్పారిన ఇక్కడ ఒకే విధంగా కథ నడుస్తుంది కాబట్టి ఒక పద్యం ముగ్గురికి అన్వయించేటట్టుగా రాయటం జరుగుతున్నాయి. ఇక్కడ కూడా వాళ్ళ యొక్క వైవర్ణ్యాన్ని వర్ణించడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేశారు, అంతకుముందు నాయక మాసిన చేయగట్టుకుని అలా నిరస్త భూషై ఉన్నది. ఆ సమయంలో తండ్రి వచ్చాడు. శివకథలో పార్వతీదేవి యొక్క తండ్రి హిమవంతుడు వచ్చాడు. అది చంద్రుని కథలో అయితే తారకు భర్త అయినటువంటి బృహస్పతి వచ్చాడు. అలాగే సారంగధర కథలో చిత్రాంగి భర్త అయినటువంటి రాజరాజ నరేంద్రుడు వచ్చాడు. వచ్చేసరికి నాయకుల యొక్క తీరు అలా ఉన్నది. అప్పుడు వాళ్ళని చూసి ఇక్కడ హిమవంతుడు మాట్లాడుతున్నాడు, ఇంకో కథలో బృహస్పతి మాట్లాడుతున్నాడు, ఇంకొక కథలో రాజరాజ నరేంద్రుడు మాట్లాడుతున్నాడు. ఇది సందర్భం. ఇప్పుడు చూద్దాం. నీలంబుగనినచో నీలంబదేమను కజములెల్లను జడల్ గట్టనేలా. కచములెల్లను జడలు గట్టనేలా. పార్వతీదేవి యొక్క జుట్టంతా కూడా జడలు కట్టి ఉన్నది, అట్టగట్టి ఉన్నది. ఎందుకు జడలు కట్టి ఉన్నది? అది ఎలాంటి జుట్టు అంటే నీలంబుగనినచో నీలంబదేమను, నీలాన్ని చూస్తే కూడా అదేమంత నీలంగా ఉంది, చాలా నల్లగా ఉంది అనేటువంటి జుట్టు ఇవాళ జడలు కట్టి ఉన్నది. నీలాన్ని లెక్క చేయనటువంటి జుట్టు అది. నీలం అంటే ఇంద్రనీలము, జాతి నీలాలు ఉన్నాయి కదా. దోషేసుగనినచో దోషేసుడను భవద ఆస్యంబు వైవర్ణ్యమందనేలా. దోషేసుగనినచో దోషేసుడను భవదాస్యం, నీ యొక్క ముఖము, హాస్యము అంటే ముఖం, భవదాస్యము వైవర్ణ్యం అందనేలా, వివర్ణత పొందిందేందుకు? ఈ ముఖం ఎలాంటిది? దోషేసుగనినచో దోషేసుడను, దోషము అంటే రాత్రి అని అర్థం ఉంది. ఆ దోషేసుగనినచో రాత్రికి నాయకుడు,
చీకటికి అది నాయకుడు లాగా, రాత్రికి నాయకుడైనటువంటి చంద్రుడు. చంద్రుడితోటి ముఖాన్ని పోల్చడం సహజం, అందుకని చంద్రుడు ప్రస్తావన చేస్తున్నాడు. చంద్రుడిని చూస్తే ఆయనలో దోషం ఉంది. దోషం అంటే ఇక్కడ తప్పు, మచ్చ, ఇలా. కాబట్టి దోషేసు కనినచో, చంద్రుడిని చూసినట్టయితే దోషేసుడు, ఈయన తప్పు చేసినవాడు అన్నట్టుగా ఉండేటువంటి చంద్రుడిని కూడా లెక్క చేయనటువంటి హాస్యము కలిగినది ఈ పార్వతి. అటువంటి ముఖము ఇవాళ వైవర్ణ్యం అందనేలా వివర్ణతతో ఉండటం ఏంటి? కాంతి కోల్పోయింది, వెలవెలబోతుంది అని. చిన్నపోయిన ముఖం. కుముదంబుగ నిన్నచో కుముదంబునందించు కనుల నుండి నీరు కార్పనేలా. కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయి, కనుల నుండి నీరు కార్పనేలా, దుఃఖిస్తోంది అని. ఈ కళ్ళు ఎలాంటివి? కుముదాలనే కుముదము కలగజేస్తారు. కుముదములు పద్మాలు, వీటిని కుముదమును అందించు, చెడ్డ ఆనందాన్ని కలగజేస్తుంది అంటే దుఃఖాన్ని కలగజేస్తుంది. కుముదము, ముదము అంటే సంతోషం, కుముదము అంటే విచారము అని. సంతోషానికి చెడ్డ సంతోషం అంటే ఏముంది? విచారం అని కదా. కుముదానికి విచారం కలగజేసేటువంటి కళ్ళు అని. కళ్ళను కుముదాలతో పోలుస్తున్నాడు. ఆ కుముదాలకు కూడా ఈమె కళ్ళను చూస్తే ఆ కుముదాలు విచారిస్తాయి, దుఃఖిస్తాయి అన్నట్టుగా, విచారిస్తాయి. కాబట్టి కుముదము గనినచో కుముదము నందించు. కుముదము అని విడగొట్టాడు ఇక్కడ. కుముదము అంటే చెడ్డ ముదము, చెడ్డ సంతోషము. ఈ కుముదము అనేది తెల్ల కలువ అని. కుముదము అంటే తెల్ల కలువ. కుముదంబు గనినచో, తెల్ల కలువలను చూస్తే ఎలా ఉంటుందో ఈ కళ్ళు ఎలా ఉంటాయి అని. అటువంటి తెల్ల కలువలకే కుముదాన్ని కలిగించేటువంటి నీ కన్నులు అని. నీరుగా ఆర్పనేల చెంచలం గనినచో చెంచలంబను నీదుమేన జీర్ణాంబరంబున నేల. ఇక్కడ చెంచలము అనే దానికి నిలకడలేని, మెరుపు, లక్ష్మి ఇలాంటి అర్థాలు ఉన్నాయి. లక్ష్మీదేవి వంటి, పోని విద్యుత్ కాంతి వంటి. చెంచలంగనినచో చెంచలంబను నీదుమేన జీర్ణాంబరంబున నేల. ఈమె యొక్క శరీరము లక్ష్మీదేవి శరీరంతోటో విద్యుల్లతోటో పోలుస్తున్నారు, అంత కాంతివంతమైనది అని. అయినా కూడా ఈ మేను దాన్ని తిరస్కరిస్తుందట. దీన్ని మేను విద్యుత్ కాంతినో ఎందుకు తిరస్కరిస్తుంది అంటే అది చెంచలము అని, అది నిలకడలేనిది అని, అందువల్ల తిరస్కరిస్తుంది. అలాంటి మేను నీకున్నది. ఆ మేను ఇప్పుడు జీర్ణాంబరమున అటువంటి శరీరం మీద నువ్వు జీర్ణాంబరం ఊననేల, చిరిగిన వస్త్రాలు ఎందుకు ధరిస్తున్నావు? జీర్ణాంబరంబున నేల పంకజాతిని గనినచో, పంకజాతి అనడు పదమును నేల రాయంగ నేల. పదమును నేల రాయంగ నేల, పాదాలతో నేల రాస్తోంది అని. సిగ్గుకో అలుకకో కారణం అయినటువంటి ఈ పదమును, పాదాన్ని నేల రాయంగా నేల. ఆ పాదం ఎటువంటిది? పంకజాతి గనినచో పంకజాతి అనడు పదమును. పంకజాతి అంటే పద్మం. ఇది పంకము అంటే బురదే కాదు, పాపము అనే అర్థం కూడా ఉంది. అంటే పద్మము పాదంలాగా ఉంది. పాదము, పద్మముల వంటి పాదములు, పాద పద్మములు అంటుంటాం కదా అట్లా. ఈమె యొక్క పాదాలు పద్మంలాగా ఉన్నాయి.
దాన్ని కూడా లెక్క చేయటం లేదు అని చెప్పడానికి దానికి ఒక లోపం ఉంది. పంకము అంటే పాపం, పంకజము బురద నుండి పుట్టింది. పంకం అంటే పాపం అనే అర్థం కూడా ఉంది. అది పాప జాతిది అనే ఉద్దేశంతో దాన్ని లెక్క చేయదు. అటువంటి పాదము పార్వతీదేవి యొక్క పాదము. ఆ పాదము ఇలా నేల రాయటం ఎందులకు? ఏమిట కొరంత కలిగ నీకు కలిగ నిన్నెవరేమి అనిరి? నీకేమి కొరత కలిగింది? నిన్నెవరేమన్నారు? నా తోడ తెలుపవే అమల చరిత, నాతో చెప్పు అని చెప్పి పార్వతీదేవిని బుజ్జగిస్తూ అడుగుతున్నాడు తండ్రి. ఇది మిగతా రెండు కథల్లో అయితే ఎవరు అడుగుతున్నారు? తారని బృహస్పతి అడుగుతున్నాడు. నీలంబుగన్నట్లో నీలంబదేమను కజములను జడల్ గటనేల. నీలాన్ని కూడా లెక్క చేయనటువంటి కజములు జుట్టు జడలు కట్టడం ఎందుకు? అలాగే చంద్రుని వంటి ముఖము, ఈ ముఖము వైవర్ణ్యం పొందుతోంది, చంద్రున్నే లెక్క చేయనటువంటి ముఖం. చంద్రునిలోనే తప్పు ఉంది, దోషం ఉంది, మచ్చ ఉంది అని చెప్పి వంకబెట్టి దాన్ని కూడా లెక్క చేయనటువంటి ముఖం. అలాంటి ముఖము వాళ్ళ వైవర్ణం ఎందుకు పొందింది, వివర్ణత ఎందుకు అయింది, వివర్ణమైంది అని దానికి కారణం ఏమిటో చెప్పు. కుముదంబు గనినచో కుముదంబు నొందించు కనుల నుండి పద్మాన్ని కలువలను కూడా లెక్క చేయనటువంటి, తెల్ల కలువలను కూడా లెక్క చేయనటువంటి నీ కనుల యందు నీళ్లు కారటం ఎందుకు? ఎందుకు లెక్క చేయదు అంటే కుముదాన్ని ఇస్తుంది అని, చెడ్డ సంతోషాన్ని ఇస్తుంది అనే ఉద్దేశంతో. అటువంటి కుముదాలను లెక్క చేయనటువంటి కళ్ళు. చెంచలంగనినచో చెంచలం వను నీరు మేనజినాంబరం ఎలా. విద్యుల్లత వంటి శరీరము, విద్యుల్లతన్నది ఎందుకు లెక్క చేయటం లేదు అంటే, విద్యుల్లతను ఎందుకు లెక్క చేయటం లేదంటే అది చంచలమైంది. ఒకవేళ లక్ష్మి అనుకుంటే లక్ష్మి వంటి శరీరాన్ని ఎందుకు లెక్క చేయటం లేదు అంటే చంచలము, లక్ష్మీ చంచల అని. అందుచేత కూడా అటువంటి నీ యొక్క శరీరం మీద జీర్ణాంబరములేమిటి? పంకజాతిని గనినచో పంకజాతి అనడు పదమును నేల రాయంగనేల. పద్మాలను కూడా పాపజాతి అని లెక్క చేయనటువంటి పాదములు, పద్మాలను కూడా పాపజాతి అని లెక్క చేయని పాదములు నేల రాయటం ఎందుకు? ఏమిటో కొరంత కలిగే, నీకేం కొరత కలిగింది, నిన్నెవరు ఏమన్నారు, నా తోడ తెలుపవే అమల జరుగుతా అని తారని బృహస్పతి అడుగుతున్నాడు. ఇదే విధంగా రాజరాజేంద్రుడు కూడా చిత్రాంగని అడుగుతున్నాడు. తేడా ఏమి లేదు, మూడు కథలు ఒకే విధంగా సాగుతున్నాయని అర్థం చేసుకోవాలి. తర్వాత అలరగమ అటలాడ, ఇందులో దోషేషు గణించో దోషేషుడను ఇలా రెండు పదాలు వెంట వెంటనే వాడుకుంటూ వచ్చాడు. వ్యవధానంగా వాడలేదు, కానీ వ్యవధానం ఉన్నది. వ్యవధానంతో 3-4 అక్షరాలు మళ్ళీ మళ్ళీ వాడటం, అర్ధభేదంతో వాడటం. ఇదిగో ఇది యమకాలంక, అర్ధభేదంతో వాడటం ఇది యమకాలంకారానికి సంబంధించింది. వ్యవధానం ఉన్నది ఇక్కడ. వ్యవధానం లేకపోతే చేకానుప్రాస, వ్యవధానం ఉంటే యమకాలంకారం. అలా
అలరగమ ఆటల ఆడవలదా వలదా ఆయన కోపమిట్లు. ఇక్కడ శేఖానుప్రాస. ఇప్పుడు మనం చెప్పుకున్నదేమో యమకాలంకారానికి వస్తుంది. ఇప్పుడు మనం చెప్పబోయేది ఇది శేఖానుప్రాస అవుతుంది. అలరగమ ఆటల ఆడవలదా వలదా ఆయన కోపమెట్లు. నాగ అలసట కూర్ప నీకు తగవా తగవా యుగ ముద్దు నీయ. నీ వలుకనుమాని చూడ నగుమా నగుమా నెనరుని నేడు. నన్ను అలుకను చెందనేలయనుమా అనుమానము రమాని. ఇక్కడ వలదా వలదా మొదటి పాదంలో, రెండో పాదంలో తగవా తగవా, మూడో పాదంలో నగు. కథలో చూద్దాం. మూడు కథలు ఒకటిగానే ఉన్నాయి, చూద్దాం. అలరగమ ఆటలాడవలదా వలదా ఆయన కోపమిట్లు. ఇక్కడ ఏమిటడా? ఓ మానిని, అలరగన్ మాటలాడవలదా, అలరారేటట్టుగా మాట్లాడవాలి కదా, సంతోషించేటట్టుగా మాట్లాడవద్దా. వలదా ఆయన కోపమిట్లు. వలదు వద్దు అని, లేదు వలదు ఆధిక్యము అతిశయము అని అర్థం కూడా. ఇక్కడ వలదా ఆయన కోపమిట్లు, వలదు ఆయన కోపమిట్లు. ఈ విధంగా కోపం అనేది ఎక్కువైంది కదా అని. వలదాయగా వలదాయన, వలదాయగా వలదాయన తోనే ఎక్కువైంది కదా అని. కోపమిట్లు ఎక్కువైంది కదా అని. ఇంతకుముందు వలదా అన్నప్పుడు మాటలాడవలదా అంటే సంభాషించవద్దా అని. చక్కగా మాట్లాడాలి కదా, మాటలు ఇలా కోపంతో ఎందుకు మాట్లాడుతున్నావు అని. కోపం ఎక్కువైంది కదా అని. అలరగమ ఆటలాడవలదా, మాటలాడవద్దా చక్కగా అని. వలదా ఆయన కోపమిట్లు, కోపం ఈ విధంగా ఎక్కువైంది కదా. నాకు అలసట కూర్ప నీకు తగవా, నాకు అలసట కలిగించడం నీకు న్యాయమా తగునా తగవా న్యాయమా అని. తగవా ఒక ముద్దు నీయ, ఒక ముద్దు వేయటానికి తగవా తగి ఉండలేదా అని, తగినదానవు కావా అని. నీవు అలుగనుమా అని చూడనగుమా, నువ్వు అలుగనుమా అని చూడనగుమా, నువ్వు అలుగనుమా అని చక్కగా చూడనగుమా. నగుమా నెనరూని నేడు, నెనరూని నగుమా, చక్కగా ప్రేమతోటి నవ్వు అని, లేదు దయతోటి నగుము అని. నన్ను అలుగను చెందనేలా అనుమా, అనుమానము తీరమని. నా సంశయము తీరేటట్టుగా, అనుమానము తీరేటట్టుగా నన్ను అలుకను చెందనేలా అనుమా, నన్ను కోపం చెందుతావెందుకు అనమంటున్నాడు. అనుమా, నన్ను అనుము అన్నాడు. ఇలా ఒక వలదు ఇంకొక వలదు, ఆ రెండింటికి అర్థభేదం ఉన్నది ఇక్కడ. మాటలాడవలదా అంటే మాటలాడవద్దా అని, సంభాషించాలి కదా, చక్కగా మాట్లాడవద్దా అని. వలదాయన కోపము అంటే కోపం ఎక్కువైంది కదా అని. వలదు అంటే ఆధిక్యం కూడా, అది తేడా. అలాగే ఇక్కడ రెండవ దాంట్లో నాకు అలసట కూర్ప నీకు తగవా తగవా ఒక ముద్దు నీ. ఇక్కడేమిటి? నాకు అలసట కలిగించడం నీకు న్యాయమా, తగవా అంటే న్యాయమా అని.
తగవా ఒక ముద్దు నీయ అన్నప్పుడు నాకు ఒక ముద్దు నీయడానికి నువ్వు తగవా యోగ్యురాలు కాదువా, ఇలా తగవా అనే దానికి అర్థలేదు. అలాగే నీవు అలుకనుమా అని చూడ నగుమా, నగుమా నెనరూని నేడు. అలుకనుమా అని చూడ నగుమా, చూడనగు కాబట్టి చూడొచ్చు అని, నువ్వు కోపాన్ని మానుకుని చూడుము. నగుమా నెనరూని నేడు, చక్కగా దయతోటి నవ్వు అని. ఇక్కడ నగుమా అన్నప్పుడు అగు అనే అర్థం వచ్చేటట్టుగా మొదటిది ఉంది, రెండోది నగు అనే అర్థంలో, నగుమా అనే అర్థంలో వచ్చింది, నగవు అనే అర్థంలో వచ్చింది. నేడు నన్ను అలుకను చెందనే ఎలయనుమా, అనుమానము దీరమానిని. అనుమా అనుమానము, అనుమానము అంటే శంక, ఇక్కడ అనుమా అంటే అను అని, ఇలా అర్థం మారింది అంతే. ఈ రకంగా బుజ్జగిస్తూ అడిగాడు శివుని కథలో హిమవంతుడు. రీతి నీవు దిగులొందితివా, చవుల దేవ ప్రసంగించిన నవలలు పల్కల్, వినవుగా నవ్వుగా నవ్వుగా, వినవుగా వినవు కనవుగా నవ్వుగా. ధ్రువముగా నన్ను విడినది సుత, ఖచ్చితంగా ధ్రువముగా అంటే ఖచ్చితంగా, ధ్రువముగా తప్పకుండా. నన్ను విడినది సుత, నన్ను వదిలిపెట్టినది మొదలు. తెవులని ఎనసిన రీతి, ఏదో జాడ్యం కలిగినట్టుగా నీవు దిగులొందితివి, దిగులొందితివా అని. సరే, వాచవులొదవ ప్రసంగించిన, చెవి వాచవి, వాచవులొదవిన ఒదవ ప్రసంగించిన, చక్కగా ప్రసంగించినట్టయితే నవలల పలుకులు, స్త్రీల యొక్క మాటలు, నవలల పలుకులు, నవల అంటే స్త్రీ అని అర్థం. వినవు కనవుగా నవుగా, వినవు కనవు అవుగా, నువ్వు వినటం లేదు చూడటం లేదు అని, ఎవరి మాటలు కూడా. అలా నవలల పలుకుల్ వాచవులతో ప్రసంగించినా కూడా నవలల పలుకులు వినవు కనవు కానవు. తొడపైని చేరి ముద్దుల సంగవేటికే, కన్నె చెకిలియేమి కపురంబు. తొడపైని చేరి ముద్దుల సంగవేటికే, కన్నె చెకిలియేమి కపురంబు. ముంగురుల్ మోపై ముసరే దిద్దగనీయవెందుకే, నీ ఘనంబేమి తరుగు. పల్లెత్తి పలుకరింపవదేలే, మాత్రాన్ని నోటి ముత్యములు రాలగలవ. నెమ్మేనిపై నేల దుమ్మంటే తుడుతు రావేలనా, నీ బంగారమేమి పోవు. నా ఎదకు పరిదోషములియనగును, లీయనగుమా, పరిదోషములీయనగుమా, నగుమా కరుణాన్విత విలోచన వై కనుమా. కనుమా నా మన్ననల మెప్పు కలిగననుమా, నన్ను మనుబ ప్రేమయున్న నా మనవి విను. ఇక్కడ చివరి గీతంలో ముక్త పదగ్రస్తాలంకారం ఉంది. నా ఎదకు పరితోషములియ నగుమ, నగుమ కరుణాన్విత విలోచన వై కనుమ. కనుమ నా మన్ననల మెప్పు కలిగ ననుమ,
నన్ను అనుప ప్రేమై ఉన్న నా మనవి వినుమ. ఇందులో మొదటి పాదం చివర వదిలిపెట్టినటువంటి మూడు అక్షరాలు నగుమ రెండో పాదం మొదట్లోకి వచ్చింది. రెండో పాదం చివరిలో ఉన్నటువంటి కనుమ మూడో పాదం మొదట్లో వచ్చింది. మూడో పాదం చివర ఉన్న ననుమ నాలుగో పాదం మొదట్లోకి వచ్చింది. ఇలా ఒక పాదం చివర వదిలిపెట్టిన పదంతో రెండో పాదం మొదలు పెట్టినట్లయితే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. తేటగీతిలో ఆ ముక్త పదగ్రస్త అలంకారం ఉన్నది. తొడపైని చేరి ముద్దులొసంగ వేటికే కన్నె చెకిలి ఏమి కప్పురంబు. తొడపై కూర్చుని ముద్దు పెట్టేందుకు కన్నె చెకిలి ఏమి కప్పురంబు. చెక్కిలంత కప్పురమా, కప్పురమా. సాధారణంగా చెక్కిల్ని కర్పూరాలతోనే పోలుస్తారు. స్త్రీల చెక్కిళ్లకు కర్పూరంతో పోలుస్తారు. ముంగురు మోముపై ముసరే దిద్దగ నీయవెందుకే నీ ఘనంబేమి తరుగు. ముఖం మీద ముంగురులు పడ్డాయట, దాన్ని సరిచేయనివ్వటం లేదు. నీ ఘనమేం పోతుంది సరి చేస్తే అని. ఘనము అంటే మేఘం. ముంగురుల్ని మేఘాలతో పోల్చడం కవి సంప్రదాయం. అలా పల్లెత్తి పలుకరింపవదేలే ఇంత మాత్రమే నోటి మూతెములు రాలగలవా. పన్నెత్తి పలకరించడం లేదట, పలకటం లేదట, పలికితే ముత్యాలు రాలిపోతాయా అని. పళ్ళని ముత్యాలతో పోల్చడం సహజం కవి సమయం. నెమ్మేనిపై నేల దుమ్మంటే తుడుతురు ఆవేలని బంగారమేమి పోవు. శరీరం మీద దుమ్మంటింది, దాన్ని తుడుస్తానంటే రావటం లేదు. నీ బంగారం ఏమి అరిగిపోతులే. శరీర కాంతిని బంగారంతో పోలుస్తాడు. నా ఎదకు పరితోషములియనగుమా. నాకు సంతోషం కలిగేటట్టుగా నవ్వు. నగుమా అంటే నవ్వుమా. నగుమా కరుణాన్విత విలోచనవై కనుమా. కరుణాన్విత లోచనములతోటి నన్ను చూడు అని. కనుమ నా మన్నల మెప్పు కలిగననుమా. చూచి నా మన్ననల మెప్పు కలిగనను. నన్ను మనుప ప్రేమయున్న నా మనవి వినుము. నన్ను మనుపటానికి, బ్రతికింపజేయడానికి ప్రేమ ఉన్న నా మనవి వినపం అని బతిమలాడుకుంటున్నట్టు ఈ పద్యం చెబుతోంది. ఇక్కడ హిమవంతుడు కూతుర్ని బతిమలాడుకుంటున్నాడు. మిగతా రెండు కథల్లో తారని బృహస్పతి, అక్కడ చిత్రాంగని రాజరాజ నరేంద్రుడు కూడా బతిమలాడుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో విశేషం ఏమిటంటే చెక్కులను కర్పూరంతో పోలుస్తారు, వెంట్రుకల్ని ముంగురులతో పోలుస్తారు, ముంగురుల్ని మేఘంతో పోలుస్తారు, అలాగే పళ్ళని ముత్యాలతో పోలుస్తారు, మేనుని బంగారంతో పోలుస్తారు. వాటినే జాతీయాలుగా చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా జాతీయంలాగా వాడాడు చక్కగా. నీ ఘనం ఏం పోతుంది, నీ గొప్పతనం ఏం పోతుంది అని అర్థం ఉంటుంది. నోటి ముత్యాలు రాలవు అనేది కూడా ఒక చక్కని జాతీయం. నీ బంగారం ఏం పోదు అని చెప్పడం కూడా ఒక చక్కని జాతీయం. ఇలాంటి జాతీయాలు కలిసినట్టుగా శ్లేష చెప్పాడు. ప్రస్తుతానికి చాలు, రేపు మిగతా చూద్దాం. స్వస్తి. శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయ కావ్య పఠనం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.